దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు తను తాను శిష్యులకు ప్రత్యక్షపరచుకొని మరి దేవుని రాజ్యమును గురించి అనేకమైనటువంటి విషయాలు బోధించాడు. మరి ఆయన పునరుత్థానుడైన దినము సాయంకాలము, ఆదివారం సాయంకాల సమయాన ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్నటువంటి 2 శిష్యులను కలుసుకొని లేఖనములయందు నమ్మిక ఉంచమని వారిని హెచ్చరించాడు. ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా అని వారిని హెచ్చరిస్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. హల్లెలూయా. లేఖనములలో మోషే ధర్మశాస్త్రములో ప్రవక్త అయినటువంటి మోషే మొదలుకొని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి ప్రవక్తలు క్రీస్తు ప్రభుల వారిని గురించి పలికినటువంటి ప్రవచనములను యేసయ్య వారికి వివరించాడు. ఈ దినము ప్రవక్త అయినటువంటి యెషయా పలికినటువంటి ప్రవచనములను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ సువార్తగా చెప్పబడుతున్నటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో ఈ లోక పాపముల నిమిత్తము, మనమందరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన మరణించి తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా దేవునికి సమర్పించుకొని అనేకులను నీతిమంతులుగా చేయడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకంలోనికి వస్తాడని ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తు ప్రభుల వారి జననమునకు దరిదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఆ యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. చూద్దాం ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఇక్కడ దేవుని రక్షణ సువార్తను గురించి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను అలాగే ఈ లోకమంతటిని విమోచించడానికి దేవుని శక్తి, దేవుని రక్షణ ప్రణాళికను గురించి మరి ప్రవక్తల ద్వారా, మరి ప్రత్యేకంగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు అనేక సార్లు తెలియజేశాడు. అయినప్పటికీ ఆ ఇశ్రాయేలు ప్రజలే కానీ ఆ అన్యజనులే కానీ ఎవరు ఆ మాటలయందు నమ్మిక ఉంచలేదని దేవుడు ఎక్కడ సెలవిస్తున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిన? ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా బాహువు, యెహోవా శక్తి, యెహోవా రక్షణ శక్తి, యెహోవా రక్షణ కార్యము ఎవరికి బయలుపరచబడింది? ఎవరు నమ్మిక ఇస్తూ ఉన్నారు? దేవుని సువార్తను అబ్రహాము మొదలుకొని మరి ఆది కాండము మొదలుకొని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ ఆ ప్రజలు తమ ఇష్టానుసారంగానే జీవిస్తూ ఉన్నారు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు అనగా మెస్సయ క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎదుట అనగా తండ్రి అయిన దేవుని ఎదుట ఈ లోకంలో క్రీస్తు ప్రభుల వారు లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క,
ఒక లేత మొక్క ఎంతటి మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటుందో, లేతటి మొక్క మరి ఎంత జీవము కలిగి అది ఉంటుందో, ఆ మాదిరిగా క్రీస్తు ప్రభుల వారు దేవుని సన్నిధానంలో పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా ఆయన సన్నిధిలో ఆయన జీవించాడు. దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభుల వారు జీవించాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క, మరి నిరీక్షణ లేనటువంటి ఆ ఇశ్రాయేలు, ఆ యూదా జనాంగములో నుంచి దేవుని యందు మరి నమ్మిక ఉంచనటువంటి, దేవునికి విరోధముగా మరి అవిశ్వాసులుగా ఉంటున్నటువంటి, విశ్వాసఘాతకులుగా జీవిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే ఆయన యెషయి మొద్దు నుండి చిగురు ఉదయించెను, పుట్టెను అని మనం చదువుకుంటాం. ఆ విధంగా ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె, లేత మొక్క వలె ఆయన క్రీస్తు ప్రభుల వారు దేవుని ఎదుట పెరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. రాజుగా అతడి లోకంలోనికి రాలేదు. నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను చోటు లేక ఈ లోకంలో ఆయన జీవించాడు. హల్లెలూయా. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక అతనిని మనము ఎన్నిక చేయకపోతేమి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమునందునట్లు ఆయన దేవుడు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఆయన దేవునితో ఉన్నటువంటి వాడు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడు. ఇదిగో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. యెహోవా బాహువుగా మన మధ్య ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుని ప్రియ కుమారుడుగా క్రీస్తు ప్రభుల వారిగా ఆయన మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుని ప్రేమను మన కొరకు తీసుకొని వచ్చాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను. ఏమిటి ఆ జీవము? ఆయనలో ఉన్నటువంటి జీవము ఏ విధంగా మొక్కలో ఆ లేత మొక్క అది ఎదిగి వృక్షముగా ఫలించడానికి కావలసినటువంటి జీవము ఆ మొక్కలో దాచబడిందో, అలాగే నిన్ను నన్ను దేవుని సన్నిధిలో నిత్య జీవంలోనికి నడిపించటానికే క్రీస్తు ప్రభుల వారు ఆ జీవాన్ని మన కొరకు ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ నిత్య జీవము, ఆ సమృద్ధి జీవము ఆయనలో దాచబడింది. గొర్రెలకు సమృద్ధి జీవము కలగజేయడానికి, గొర్రెలకు జీవము కలగజేయడానికే నేను ఈ లోకంలోనికి వచ్చానని ఆయన అన్నాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్తున్నానన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో. ఏమిటి ఆ జీవము? క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి నిత్య జీవము. ఆ జీవమును మేము కన్నులారా చూచామంటూ ఉన్నాడు భక్తుడైన యోహాను, పరిశుద్ధుడైన యోహాను. ఇదిగో ఆది నుంచి ఏది ఉండెనో, మేము దేనినైతే చూశామో అనుభవించామో ఆ జీవము, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో
మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము, దానిని మీకు తెలియపరచుచున్నాము. ఏ జీవం గురించి యోహాను గారు మాట్లాడుతున్నారు? ప్రియులారా, ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా, యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ జీవమే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ జీవవాక్యమును గూర్చి ఆది నుంచి ఏది ఉన్నదో దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ జీవవాక్యము మాకు ప్రత్యక్షమైంది. మేము కన్నులారా దాన్ని చూసాము, మేము విన్నాము, దాన్ని నిదానించి కనుగొన్నాము, మా చేతులు దాన్ని తాకి చూచాయి. ఆ విషయాలే మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ తెలియజేసిన సమాచారాన్ని నీవు నమ్ముతున్నావా నా సహోదరుడా, నా సహోదరి? ఆ పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యందు నీ విశ్వాసం ఉంచితే నీవు ధన్యుడవు. నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు, ఆ నిత్య జీవం చేత నింపబడతారు. ఆ పరలోకమందు తండ్రి అయిన దేవుని సన్నిధిలో యుగయుగములో ఆయనతో కలిసి సహవాసం చేయడానికి, ఆ జీవమును మనకు అనుగ్రహించడానికి, ఆ జీవమును సమృద్ధిగా మనకు దయచేయడానికి ఆ జీవమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు, ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా మన కొరకు జన్మించి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి 40 దినములు శిష్యులకు అగుపడి 40వ దినాన పరలోకమునకు ఆరోహణమైపోయాడు. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై నేడు నీ కొరకు నా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతున్నాడు. ప్రియులారా, అయితే త్వరలో ఆయన మేఘవాహనుడై తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ నిత్య జీవంలోనికి మనందరినీ తీసుకొని వెళ్ళడానికి మనమందరం సిద్ధపడదాం. ఆ జీవము చేత నింపబడదాం. జీవవాక్యము చేత మన హృదయాలను నింపుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నింతు మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా ఇదిగో మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ రక్షణ సమాచారం మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ యొక్క సువార్తను, ఆ జీవవాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ నిత్య జీవాన్ని మేము పొందుకోవడానికి ప్రభువా మా హృదయాలను సిద్ధపరచండి అయ్యా. మీ నిత్య జీవంలో మేము పాలిభాగస్తులమై కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, మన ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ కుటుంబాలన్నిటినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునండి. క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ సమృద్ధి జీవమును మా కుటుంబాల్లో నింపమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా. దుఃఖంలో, వేదనలో మరి బలహీనగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి నాయన. క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి శక్తి, ఆ పునరుత్థాన శక్తి బలమును బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.